అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు బాలరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకు చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఇది 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం, కాంగ్రెస్ మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది విషయానికి ఇది నిదర్శన. మరి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్